కానీ ఏదో విధంగా ఏదో టైంలో ఖచ్చితంగా వరంగల్ హైవేకి అనేది మంచి డిమాండ్ అయితే ఫ్యూచర్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి భయపడాల్సిన ఖచ్చితంగా నో డౌట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తారంటారు కదా. రియల్ ఎస్టేట్లో అది బాగా ఎక్కువ మంది డెవలపర్స్ కావచ్చు, రియలేటర్స్ ఎవరైనా సరే ఒక అంచనాతో ముందుకెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మార్పు కనపడుతుంది. ఎలాంటి మార్పు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకున్నాం అనుకోండి, ఓ 10 మంది గ్రూప్గా ఏర్పడి అంతమంది ఉంటే సింగిల్గా ఒక వెంచర్ వేస్తే అందులో 10 మంది ఒక్కొక్క ప్లాట్ కొనుక్కునేవాళ్ళు. సో ఎంత ఒక్కో ప్లాట్ వచ్చేసి ఒక 70 లక్షలు 80 లక్షలు పడుతుంది. యావరేజ్గా ఆ 10 మంది గ్రూప్గా అదే కంపెనీలో ఒక చోట తీసుకున్న వాళ్ళు అందరూ అదే ప్లేస్లో తీసుకోవటం ఒక నమ్మకంగా అంతా. కానీ ఈ మధ్యకాలంలో ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఎకరాల్లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇట్లా ఫ్లాట్స్లో కాకుండా ఓ 10 మంది అనుకోండి, ఓ 10 కోట్లకి రెడీ చేసుకొని ఎకరాల్లో ఎక్కడ దొరుకుతుందో చూసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఏంటంటే అది పెరిగినా ఇంతకు మించి పెరిగింది. ఏది ప్లాట్స్ రూపంలో కాకుండా. లేదు ఈ 10 మంది గ్రూప్గా ఉండటం వల్ల ఏంటంటే ఒక భరోసా అయితే ఉంటుంది. ప్లస్ ఇదే 10 మంది మళ్ళీ అదే ఏదైతే 10 ఎకరాలు కొన్నారో అందుట్లో వాళ్ళకి నచ్చిన ఆర్గానిక్ పంటలు పండించుకోవచ్చు, ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు. అదంతా వీళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికో ఇక్కడ ఎవరి మీద ఆధారపడి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ మధ్య ఈ ట్రెండ్ నడుస్తుందని చెప్పి వింటున్నారు. దాంతోపాటు ఎన్ఆర్ఐలు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. ఓఆర్ఆర్ RRR మధ్యలో ₹1,00,00,000 లోపు కూడా ల్యాండ్స్ దొరుకుతున్నాయి. వీటి మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య ఓపెన్ ప్లాట్స్ జోలి వెళ్ళట్లేదని చెప్పి వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? మీరన్నది 100% వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో అల్టిమేట్గా పెరిగేది, అల్టిమేట్గా దేన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటే ల్యాండ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వ్యవసాయ భూములు అంటే అగ్రి ల్యాండ్స్కి ఉండే డిమాండ్ ఎప్పటికి ఉంటుంది, నో డౌట్ దాంట్లో. సో మీరు అన్నట్టుగా ఏంటంటే చాలామంది చిన్న చిన్న బిట్లు, ఇప్పుడు ఒక్కొక్క బిట్లు తీసుకునేదానికన్నా 10 మంది ఉన్నాం అంటే అందరి దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా, చలో నాది 10 లక్షలు ₹1,00,00,000 పోయినా కూడా నాకు ఎఫెక్ట్ లేదు, లేదా 10 సంవత్సరాలు ఈ ₹1,00,00,000 నేను టచ్ చేయను అలా అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. చాలామంది అలాగ వస్తారు మా దగ్గర కూడా. వాళ్ళు ఏం చేస్తారు, 2-4 ఫ్రెండ్స్ కలుస్తారు, 2 కోట్లు వేసుకుంటారు, 2 ఎకరాలు కొనుక్కుంటారు, 4 ఎకరాలు కొనుక్కుంటారు. మీరు అన్నట్టుగా దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. లైక్ ఫామ్ హౌస్ లాగా కట్టుకోవచ్చు, లేదా దానికి మనకి అగ్రికల్చర్ చేసుకోవచ్చు దాని నుంచి, లేదా ఫ్యూచర్లో అవసరం పడితే ఇదే ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, లేదా ఓ 4 ఎకరాలు ఉంటే ఫ్యూచర్లో మనం లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చినా వాళ్ళే లేఅవుట్ చేసి అమ్మేస్తారు. మినిమం ప్రాఫిట్తో, మినిమం కొన్ని ప్లాట్లతో మనకే మిగులుతాయి కదా, అలా ఆలోచనతో కూడా ఉంటారు. ట్రెండ్ నడుస్తుంది అది. ఎందుకంటే అగ్రి ల్యాండ్ ఈజ్ ద ఫ్యూచర్. మీరు రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన నేను, బిల్ గేట్స్ గారు యుఎస్లో 2,70,000 ఎకరాల ల్యాండ్ కొన్నారంట. అంటే ఆయన దగ్గర టోటల్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో, లేదా మనీ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇవాళ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్లో చేస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న బిట్లు కొనరు, 10 ఎకరాలు ఒక ప్లాటు 2 ప్లాట్లు అట్లా కొనరు. వాళ్ళు ఎప్పుడు కొనేది ఎకరాలలోనే కొంటారు. ఎందుకు అంటే ఫ్యూచర్ అంతా ఎకరాలలో ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అది మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. అది మనం ఉండడానికైనా, సేల్ చేయడానికైనా. ఇంకొకటి ఏంటంటే చిన్న ప్లాట్లకు ఉండే టార్గెట్ ఆడియన్స్ చిన్న ప్లాట్లకు ఉంటారు, ఎకరాలలో కొనే ఆడియన్స్ ఎకరాలలో ఉంటారు. సో దాంది డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కనుక ఎఫర్ట్ చేయగలుగుతాము, ఎకరాలు కొనగలుగుతాం అంటే డెఫినెట్లీ నేను పర్సనల్గా రికమెండ్ చేస్తా, గో అండ్ బై అగ్రికల్చర్. ఎందుకంటే ఏ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ మనం చూస్తున్నాం ఎన్ని పోతున్నాయో. సో ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచి ఇలాంటి ప్లాన్స్ తోటి, మరీ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఇలాంటి మంచి ప్లాన్తో ముందుకెళ్తున్నారు. రేపొద్దున ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ల్యాండ్ అయితే ఎక్కడికి వెళ్ళదు, ల్యాండ్ రేట్ పెరుగుతుంది కానీ తగ్గదు. జాబ్స్ ఉన్నపోయినా రేపు మళ్ళీ మనకి ఫ్యూచర్ మొత్తం పిల్లల చదువులు కావచ్చు, మనం ముందుకెళ్ళటానికి మనం కాపాడేది ల్యాండే అని చెప్పి కూడా ఒక తెలివిగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రీసెంట్గా నేను చాలా మంది దగ్గర విన్నాను, ఎకరాలలో ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో, ఎందుకు దొరకట్లేదు? హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR మధ్యలో 75 లక్షలు కూడా ల్యాండ్ దొరుకుతుంది. మీరు ఎక్కడైనా తీసుకుని వెస్ట్ మార్కెట్ పక్కన పెడితే మిగతా అంతా దొరకట్లేదు ల్యాండ్. ఏరియాని బట్టి ఉంటుంది అది. అవును, ఏరియాని బట్టి. ఇప్పుడు హైవే సైడ్ ఆ ఎకరాల్లో కొనే వాళ్ళే ఏరియాని పెద్దగా చూడలేదు, ల్యాండ్ దొరికిందా లేదా. ఈ 100 కిలోమీటర్ల పరిధి, ఎగ్జాక్ట్లీ సిటీకి 100 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో ఈ పరిధిలో ల్యాండ్ ₹1,00,00,000 లోపు దొరుకుతుంది. ఒక్క 10 years 5 years వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా అది డబుల్ అయిపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఒక 30-40% పెరిగే ఛాన్స్ అయితే ఉండదు, తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, RRR వస్తుంది, దాంతోపాటు ఔటర్ రైలు వస్తుంది, ఇంకా ఫ్యూచర్ 4th సిటీ వస్తుంది. ఏదన్నా చుట్టూ హైదరాబాద్ చుట్టే కనపడుతుంది కానీ హైదరాబాద్ మధ్యలో ఏం కనిపించట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళు కూడా
ఇప్పుడున్న ట్రాఫిక్ మనం చూస్తూనే ఉన్నాము. వర్షాలు వస్తే పరిస్థితి ఏంటో చూస్తున్నాము. హైరైజ్ బిల్డింగ్స్ ఏ విధంగా వచ్చే చూస్తారో ఒక రకంగా గందరగోళ పరిస్థితుల నుంచి కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఈ సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోదామా అనే ఆలోచనలో కూడా చాలామంది సిటీకి కొంచెం దూరం అయినా పర్లేదు, ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా మన పిల్లలకైనా సరే వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు ఇద్దామని చెప్పి చాలామంది ఒక దూరదృష్టి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలామంది నాకు కూడా తెలిసిన వాళ్ళు కొందరు ఇన్వెస్టర్స్ కూడా ఏమన్నారంటే, ఇప్పుడైతే మేము ఉండడానికి ఒక విల్లా ఉంది లేదా మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, ఇక్కడ కంఫర్ట్ ఉంది మాకు, కానీ వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలనిపించట్లేదు. వీకెండ్ వచ్చినప్పుడు కొంచెం నేచర్ని ఆస్వాదిద్దాం, కొంచెం సిటీ దాటి బయటికి వెళ్దాం, 1 అవర్ 1.5 అవర్ డ్రైవ్లోనే ఉండాలి మాకు. ఎందుకంటే సిటీలో ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరగాలంటే అదే 1 అవర్ పడుతుంది. ఓఆర్ఆర్ ఎక్కేసినామంటే ఒక 10-15 నిమిషాల్లో ఓఆర్ఆర్ నుంచి దిగిపోవచ్చు, మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో రీచ్ అయ్యేటట్టు ఉంటే కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి మనం అండర్స్టాండింగ్ బాగుండి ఫైనాన్షియల్గా అందరూ ఒక మైండ్ సెట్తో వస్తే కనుక బాగుంటుంది. లేదా రేపటి రోజు ఎవరికైనా అవసరం వచ్చి లేదా అక్కడిక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇట్లా ఇది పెరుగుతుందేమో అన్న భ్రమలో పెడితే మాత్రం ఒక్కొక్కసారి రిస్క్ ఉంటుంది కొంచెం. అంటే దీంట్లో ట్రేడింగ్ చేసేది ఒక రకం ఉంటుంది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ అవసరం వస్తుందో నాకు తెలియదు కదా. సో అలాంటప్పుడు కొన్ని చూసుకోవాలి. లేదు అనుకుంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు అన్నట్టుగా హైలైట్ బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు మీరు. లొకేషన్ చూడట్లేదు కొందరు. ఈ ఏరియాలో ఈ రీజనల్ లింక్ రోడ్ లోపల ఎక్కడొచ్చినా సాలాన్ని తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా మనకి మంచి అంటే మంచి కనెక్టివిటీ బాగుంది, కనీసం రోడ్డు రావడానికి పోవడానికి బాగుంది, ఓ హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్రైవ్ ఉంది ఓఆర్ఆర్ నుంచి అనుకుంటే వెళ్తున్నారు. అక్కడ రాలేని వాళ్ళు ఏం చేస్తున్నారు, అది దాటి ఇంకో 10 కిలోమీటర్ల ముందుకు వెళ్తున్నారు. అది దాటి 10 కిలోమీటర్లు వెళ్తే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఓ 80 లక్షలు 90 లక్షలు, అంటే గుంట 2 లక్షలు దొరుకుతుంది మనకి ఈజీగా. అట్లా ఎకరం ఒక 80 లక్షలు ₹1 కోటి లోపల పెట్టుకుని ఈజీగా 2 ఎకరాలు కొనుక్కుంటే 4 ఎకరాలు కొనుక్కుంటే అల్టిమేట్గా ల్యాండ్ వాల్యూ పెరిగేదాని మీదనే బేస్ చేసుకుని ప్లాట్స్ అయినా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయినా ఏదైనా డిసైడ్ అయ్యేది ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకుని. కాబట్టి ల్యాండ్కు ఉండే డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడున్న ట్రెండ్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీదనే ఉంటుంది, వ్యవసాయ భూముల మీదనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో డబ్బులు ఉంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్ళడం అన్నిటికంటే బెస్ట్. అంత డబ్బులు లేవు, ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ ప్లాట్స్, ఈ చిన్న చిన్న ఫామ్ ల్యాండ్ వైపు ఇట్లాంటి దాంట్లో ఎక్కువ వెళ్తున్నారు.